భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः విసేమ దేవహిतं యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిः శాంతిः శాంతిः. అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సో అంతరిక్షం యజుర్భిరుడ్డీయతే సోమలోకం స సోమలోకే విభూతిమనుభూయ పునరావర్తతే. అంటే ఇది వరకు ఏకమాత్రికంగా ఉపాసన చేశాడన్నారు. ఏకమాత్రికంగా అంటే ఆ ఓంకారంలో ఉన్న భాగాల్లో మొదటి ఆకారాన్నే బ్రహ్మదృష్టితో ఉపాసన చేస్తే వాడికి పృథ్వీలోకం మనుష్యలోకం వస్తుంది. వాడు అక్కడ తపస్సు బ్రహ్మచర్యము ఇవ శ్రద్ధ అన్నిటితో కలిపి మహిమను అనుభవిస్తాడు అని మొదటి మాట చెప్పాడు. అంటే ఏకదేశం ఓంకారంలో ఉన్న మూడు అకార ఉకారం అకారములు మూడిటిలోనూ కూడా అకారాన్ని మాత్రమే ఏకదేశ ఉపాసన చేసినా సరే ఈ ఫలితం ఉంది అని చెప్పడంలో ఉద్దేశం. ఇప్పుడు ద్విమాత్రేణ అన్నాడు అంటే రెండు మాత్రలు అని అర్థమా, ఈ అకార ఉకారాలు రెండింటినీ కలిపా, లేక ద్వితీయ మాత్ర అని అర్థమా అనేది విచారణ చేయాలి. అకారం ఇదివరకే చెప్పేశారు కనుక అకారం చెప్పక్కర్లేదు మళ్ళీ. కనుక ద్విమాత్రేణ అనే దానికి అర్థం రెండవ ఉకారాన్ని అని అర్థం, ద్వితీయ మాత్రతో అని అర్థం. అంటే రెండవ ఉకారమునే ఓంకారము అభిధ్యానం చేస్తున్నట్లయితే వాడికి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, మొదటిది రుక్కులు మనుష్యలోకంలోకి తీసుకెళ్తాయి అని చెప్పాడు. ఇప్పుడు యజుర్వేదాలు అంతరిక్షానికి తీసుకెళ్తాయి, సోమలోకానికి తీసుకెళ్తాయి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మూలం చూడండి. అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహా అంటే ఆ సాధకుడైన ఉపాసకుడు అంతరిక్షం యజుర్భిర్నీయతే సోమలోకం. దానికి వ్యాఖ్యానం చూస్తే అథ పునరియది ద్విమాత్రా విభాగజ్ఞ అంటే ద్విమాత్రేణ విశిష్టం ఓంకారం అభిధ్యాయీత. ద్విమాత్రేణ విశిష్టం అనే దానికి ఆనందగిరి వ్యాఖ్యానం ద్వితీయ మాత్రత్వేన విశిష్టం ఓంకారం అంటే తద్గతం ఉకారం ఇత్యర్థ అని రాస్తారు. ద్విమాత్రలు అంటే రెండు మాత్రలు, రెండు అక్షరాలు కాదు, ఆ రెండవ మాత్రగా ఉన్న ఉకారాన్ని, ఉకార విశిష్టమైనటువంటి అక్షరాన్ని ఉపాసన చేసినట్లయితే అని అర్థం. ద్వితీయ మాత్రత్వేన విశిష్టం ఓంకారం అంటే తద్గతం ఉకారం ఇత్యర్థ. ఇందువల్ల అకారం ముందే చెప్పేశాం కనుక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు అని అర్థం. ఇక్కడ ద్విమాత్రేణ అనేది కదా తృతీయ విభక్తి ఉంది. ఆ తృతీయ విభక్తి తృతీయ ద్వితీయార్థే. వ్యాఖ్యానం ఏమో ఏం చేస్తున్నారు, విశిష్టం ఓంకారం అభిధ్యాయీత అన్నారు. త్రిమాత్రేణ మనసి త్రిమాత్రేణ అనే దానికి అర్థం త్రిమాత్ర విశిష్టం ఓంకారం అని అర్థం. ద్వితీయ విభక్తి అర్థంలో తృతీయ వాడారు. ఎందువలన ఓంకారం అని ద్వితీయ విభక్తి ఉంది మొదట్లో, ఓంకారం అభిధ్యాయీత అని ఉంది. దాని విశేషణంగా ఇక్కడ తృతీయ విభక్తిని కూడా ద్వితీయగా మార్చుకోవాలి, ద్వితీయార్థంలోనే తృతీయ అనాలి. అంతే దానికి వ్యాఖ్యానంలో అథ పునః యది ద్విమాత్రా విభాజ్ఞ ద్విమాత్రేణ విశిష్టం ఓంకారం అభిధ్యాయీత అంటే రెండవ ఉకారమునే ఉపాసన చేసినట్లయితే అప్పుడు వాడేమవుతున్నాడు, స్వప్నాత్మకే మనసి మననీయే యజుర్మయే సోమదేవత్యే సంపద్యతే ఏకాగ్రతయా ఆత్మభావం గచ్చతి అని రాశారు. దానికి అర్థం అలాంటి ఉపాసకుడికి ఫలం ఏమిటి అంటే స్వప్నాత్మకమైన మనస్సు అంటే ఉకారమందు సంపత్తి పర్యంతం అభిధ్యానం ఎవడైతే చేశాడో వాడికి స్వప్నాత్మకమైనటువంటి మనస్సులో అంటే మనస్సు అనే దానికి మననీయమైనది అని అర్థం. ఆ మనస్సు యందు అది యజుర్వదే, అది విశేషణం. యజుర్మయే సోమదేవత్యే, సోముడు దేవత యజుర్వేదమయంగానూ ఉంటుంది. అటువంటి మనస్సులో ఏకాగ్రతగా ఆత్మభావాన్ని పొందుతాడు. అంటే దీనిలో ఉకారాన్ని ఉపాసన చేసిన, ఉకార విశిష్టమైనటువంటి ప్రణవాన్ని ఉపాసన చేసినట్లయితే, ఉకారాన్ని ఉపాసన చేసినట్లయితే దీనికి యజుర్వేదము అనేటువంటిది వీళ్ళకి అంత సోమలోకానికి తీసుకెళ్తాయి యజస్సులు అని అర్థం వచ్చింది. అక్కడ సోమలోకంలో అన్ని రకాలైనటువంటి వైభవాల్ని విభూతిని అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. యః పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేతేనైవాక్షరేణ పరం పురుషం అభిధ్యాయేత స తేజసి సూర్యే సంపన్న అన్నాడు. ఇది మూడోది.
ఇప్పుడు మూడో త్రిమాత్రేణ అనే దగ్గర ఇక్కడ కూడా వ్యాఖ్యానం ఏం చేయాలి? మాత్ర ప్రణవాలు చెప్పేశారు. తర్వాత త్రిమాత్రేణ ఓంకారేణ అంటే ఇది తృతీయ మాత్రం ఒకటే అని అర్థం కాదు, ఇక్కడ మొత్తం ఓంకారాన్ని అని అర్థం. మూడు మాత్రలు కలిగినటువంటి మొత్తం ఓంకారాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో అని అర్థం. సోమలోకం అది సరిపోయింది. మూలం చూడు, సంపద్యతే ఏకాగ్రతయా ఆత్మభావం గచ్చతి. మూలం శంకర భాష్యంలో సహా ఏవం సంపన్న, అటువంటి సంపత్తి కలిగిన, మనస్సులో ఈ సంపత్తి కలిగినటువంటి వాడై, మృత అంతరిక్ష ఆధారం ద్వితీయ మాత్రారూపైరేవ యజుర్భి ఉన్నీయతే సోమలోకం సౌమ్యం జన్మ ప్రాపయంతి తం యజూంషి ఇత్యర్థ అని ఆ మంత్రానికి తాత్పర్యార్థం రాశారు శంకరాచార్య వారు. మనసే సంపద్యతే అనేటువంటిది మనస్సులో అటువంటి భావనతో కూడి ఉంటాడు, ఆత్మభావంతో పొంది ఉంటాడు అని చెప్పారు వెనకాల. స్వప్నాత్మకే మనసి ఏకాత్మభావం గచ్చతి అనే మాట చెప్పారు. అలా సంపన్నుడైనటువంటి అతడు అంటే ఆ మనస్సులో ఇటువంటి ఆలోచనతో కూడిన వాడు మరణించిన తర్వాత అంతరిక్షం అనే దానికి అర్థం ఏమిటి అంటే అంతరిక్ష ఆధారం ద్వితీయ మాత్రారూపం, అది అంతరిక్షానికి ఆధారమైనటువంటి ద్వితీయ మాత్రారూపమైనది. దానికి అక్కడికి వెళ్ళి ద్వితీయ మాత్రారూపములైన యజుర్వేదములతో ఉన్నీయతే సోమలోకానికి తీసుకెళ్ళబడతాడు. సౌమ్యం జన్మ ప్రాపయంతి తం యజూంషి ఇత్యర్థ. ఈ యజస్సులే అతనికి సౌమ్యమైన అంటే సోమలోకంలో జన్మని పొందింపజేస్తాయి. అక్కడ విభూతిని అనుభవించి సోమలోకంలో మనుష్యలోకం దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాడు. సహా తత్ర విభూతి అనుభూయ సోమలోకే మనుష్యలోకం ప్రతి పునరావర్తతే. యః పునః ఏతమోంకారం త్రిమాత్రేణ అంటే త్రిమాత్రా విషయ విజ్ఞానాది విశిష్టేన ఓమిత్యేతేనైవ అక్షరేణ, అక్కడ వరకు మొత్తం అంతా ఓం అనేది మూడు మాత్రలతో కూడినటువంటి ఓం అనే అకార ఉకార మకారములతో కలిగిన మొత్తం ప్రణవం ఓం అనేటువంటి అక్షరంతో ఎవరైతే పరం అంటే పరపురుషుణ్ణి ధ్యానం చేయాలి. పరం అంటే సూర్యాంతర్గతం పురుషం ప్రతీకేన అభిధ్యాయీత. ఆ సూర్యాంతర్గతమైనటువంటి పరమ పురుషుణ్ణి ప్రతీకోపాసనగా అభిధ్యానం చేసినట్లయితే అని అర్థం. అంటే మాత్ర త్రయాత్మకంగా ఇది. అలాగా అంటే ఇప్పుడు క్రమక్రమంగా మొదటిది అంటే మొదటి మాత్ర అక్షరం, ద్విమాత్రేణ అనేది ద్వితీయ మాత్ర అని చెప్పారు. మరి త్రిమాత్రేణ అన్నప్పుడు తృతీయ మాత్ర చెప్పాలిక. ఆ ఒక్క బకారాన్ని ఉపాసించిన వాడికి ఈ ఫలము అని చెప్పాల్సి వస్తుంది ఆ ప్రకరణాన్ని బట్టి. కానీ అలాంటి భ్రమని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ మూడు మాత్రలతో కూడిన ఓంకారము ఉపాసించాలి అని అర్థం చెప్పడం కోసం త్రిమాత్రేణ అని ఊరుకోకుండా త్రిమాత్రేణ ఓమిత్యేతేన ఏకాక్షరేణ ఏతేనైవ అక్షరేణ అని కూడా పూర్తిగా క్లియర్గా ఇచ్చారు. అంటే ఇక్కడ కేవలం తృతీయ మాత్రకి మాత్రం ఉపాసన కాదు, అంటే మొత్తం మూడు మాత్రలతో కలిపినటువంటి మొత్తం అంతా. అయ్యా చెప్పండి. ఇప్పుడు ఓంకారం అంటే ఒకే అక్షరం, దానిలో మాత్రలు మూడు మాత్రలు ఉన్నాయి అంతే కదండి. అదే అవును అవును అదే ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ అని శృతి చెబుతోంది కదా. అక్కడ కూడా మంచి వ్యాఖ్యానం రాశారండి మాస్టర్. ఓమిత్ ఏకాక్షరం దగ్గర బ్రహ్మ ఏకాక్షర మధ్యతాం అని ఉపదేశ పంచకంలో శ్లోకం ఉంది. బ్రహ్మ ఏకాక్షర మధ్యతాం, దానికి వ్యాఖ్యానాల్లో ఏకాక్షరం అంటే ఒక అక్షరము ఓంకారము, దాని చేత ప్రతిపాదింపబడే బ్రహ్మను ధ్యానం చేసుకోండి అని ఒక అర్థం రాశారు. రెండవ వ్యాఖ్యానం ఏంటంటే ఏకాక్షరం అంటే ఒక అక్షరం అని కాదు, ఏకంచ తద్ అక్షరంచ, ఆ బ్రహ్మ ఒకటి నాశరహితము, అటువంటి బ్రహ్మను ధ్యానం చేయాలి అని అర్థం చెప్పారు. ఏకాక్షరం అంటే ఒకే అక్షరము అనే అర్థం ఒక వ్యాఖ్యానం, అది ఒకటి నాశరహితము అనే కర్మధారణ చేశారు. ఏకంచ తద్ అక్షరంచ ఏకాక్షర బ్రహ్మ ఏకాక్షర మధ్యతాం అనేటువంటి ఉపదేశ పంచక శ్లోకాల్లో వ్యాఖ్యానాలు కనిపిస్తాయి మనకి. అలాగే ఓమిత్యేతేన ఏవ అక్షరేణ అంటే ఓం అని మొత్తం అక్షరం అంతా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని దానితో ఉపాసన చేస్తే ఎవరిని? పరం పురుషం పరమాత్మను ఉపాసన చేయాలి.
ఆ పురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే సూర్యాంతర్గతం, సూర్యమండలంలో ఉన్నటువంటి పరపురుషుణ్ణి ప్రతీకేన అభిధ్యాయీత. అప్పుడు అంటే తేన అభిధ్యానేన, అటువంటి ప్రతీకోపాసన చేసిన తర్వాత వాడికి వచ్చే ఫలం ఏమిటి అని అంటే ప్రతీకత్వేన హ్యాలంబనత్వం ప్రకృతం ఓంకారస్య పరంచాపరంచ బ్రహ్మ ఇత్యభేద శృతే ఓంకారమితి చ ద్వితీయ అనేకశ శృత బాధ్యేత అన్యథ. ఇక్కడ మళ్ళీ ద్వితీయను తృతీయగా మార్చేస్తాము. అలా ఈ మాటలు ఏం కుదరవు, తృతీయను కూడా ద్వితీయగానే మారుస్తాం. ఎందువలన అంటే ఇదే ఓంకారం అభిధ్యాయీత, ఓంకారము అనేది ప్రతీక. ఏతద్ ఆలంబనం, పరము అపరము అయినటువంటి బ్రహ్మకు రెండిటికీ కూడా ఈ ఓంకారమే ఆలంబనము. ఇది ఆలంబనంగా కలిగినటువంటి పరము అపరము అయిన బ్రహ్మను ఉపాసన చెయ్యాలి అనేటువంటి. అలాగే ఓంకారం అనేటువంటి మాట ద్వితీయ అష్టమాటు కనిపిస్తూనే ఉంటుంది. అందుచేత ఇక్కడ తృతీయ అనేటువంటిది ద్వితీయార్థంలోనే చేస్తున్నారు. మరి తృతీయ ఎందుకు వాడారు? అలా ద్వితీయ వాడచ్చు కదా. అదో ప్రశ్న ఉంది కదా. అది మామూలుగా తేన అభిధ్యానేనా, ఇవన్నీ మాటలు ప్రతీకేనా అనే మాట ఉంది కదా. అంటే ప్రతీక కర్మే అయినా అక్కడ కింద ఆనందగిరిలో వ్యాఖ్యానం రాశారు చూడండి. అది మాట త్రిమాత్రేనేటి తృతీయ శ్రవణాత్, మధ్యలో ఉంది చూసారా, తన్మతం అనుపపన్నమేవ భాతి అని రాసి త్రిమాత్రేనేటి తృతీయ శ్రవణాత్ ఓంకార న ప్రతీకం తథా సతి విషయత్వేన కర్మతయా ద్వితీయా స్యాత్ కింటు అభిధ్యాయకత్వేన కరణత్వమేవ తృతీయ బలాత్ ఇది భ్రమం వారయతి. అది అలాంటి భ్రమను వారించుకోవడం కోసం వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది తృతీయ కర్మని ద్వితీయ కాదు ఇది. మరి ఇంకేం చెయ్యాలి అని అంటే త్రిమాత్రేణ అనే తృతీయ వినిపిస్తోంది కనుక ఈ ఓంకారము దానికి ప్రతీకం కాదు. అలా ప్రతీకమే అయితే విషయత్వేన కర్మత్వం వచ్చి ద్వితీయ ఉండాలి. అలా కాకుండా ఓంకారముతో అభిధ్యానం చెయ్యాలి. ఓంకారము కరణం అభిధ్యానానికి, కరణే తృతీయ. దేంతో సాధనంగా భావిస్తే ఓంకారముతో ధ్యానం చేయవలను. ఈ ఓంకారము ధ్యానానికి సాధనము కనుక కరణత్వార్థంలో తృతీయ వచ్చింది అని ఎవరైనా భ్రమ పడతారు. అలాంటి భ్రమను పోగొట్టుకోవడం కోసం ఈ ప్రతీక వ్యాఖ్యానం చేస్తున్నాము అన్నారు. ఎందువల్ల అంటే ప్రతీకేనా అనే మాట, ఇది ఓంకారము ప్రతీకమే, అంతేగాని ఇది సాధనం కాదు, ధ్యానానికి సాధనం కాదు, ధ్యానానికి ఆలంబనము అయిన ప్రతీకమే. మరి కర్మే అయింది కదా, అయిన రైటే. తస్య కర్మత్వేపి కారకత్వేన అభిధ్యాన క్రియా నిర్వర్తకత్వేన హేతుత్వాత్. ఇది కర్మకారకం కనుక, కారకములన్నీ క్రియాజనకములు కాబట్టి, క్రియా నిర్వర్తకములు కనుక, క్రియని పుట్టించే దాల్లో ఇది కూడా కారకం కాబట్టి కర్మకారకం కూడా క్రియా నిర్వర్తకమే కనుక అభిధ్యానానికి ఇది కూడా హేతువైంది. హేతువైంది కనుక హేతువు తృతీయ వాడాము. వస్తుతః ఇది కర్మే, కర్మ ద్వితీయం వాడాలి కదా. కర్మ అయినప్పటికీ ఇది కూడా అభిధ్యానము అనే క్రియని పుట్టించేది కనుక అభిధ్యాన క్రియ నిర్వర్తకమైంది కాబట్టి అభిధ్యానానికి హేతువైంది. హేతువైంది కనుక ఇక్కడ తృతీయ విభక్తి వేశాము అని వ్యాఖ్యానం. తస్య కర్మత్వేపి కారకత్వేన అభిధ్యాన క్రియా నిర్వర్తకత్వేన హేతుత్వాత్ తన్మాత్ర వివక్షయ తృతీయ ఉపపద్యతే. ఇలా ఎందుకు చెప్పాలి, దీనికి కారణం ఏమిటి అని అంటే ప్రతీకత్వేన దగ్గర తర్వాత వ్యాఖ్యానం ఉంది. ప్రతీకత్వేన హ్యాలంబనత్వం ప్రకృతం ఓంకారస్య ఏతద్ ఆలంబనం, ఇదే ఆలంబనము, ఇది ప్రతీకము, ఇదే ఆలంబనము అనేటువంటిది ఓంకారమునకు ముందే చెప్పుకున్నాం. పరం చైవాపరంచ బ్రహ్మ ఇది అభేద శృతే ఓంకారమితి చ ద్వితీయ అనేకశ శృత బాధ్యత అన్యథ. అంచేత ఇలా కనుక చెప్పడం వల్ల చాలా చోట్ల ఓంకారం అభిధ్యాయీత, ఏకమాత్రం అభిధ్యాయీత ఇలా చొప్పున అన్ని చోట్ల కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇలాగా ఈ వ్యాఖ్యానం ఇలా చేస్తేనే సరిపోతుంది. అది కరణత్వం చెప్పినట్లయితే మాత్రం ఇలా కుదరదు. అభేదేన చెప్తున్నారు. ఇది ప్రతీకమైతే మంచి మాట. అది అభేదేతి అనే వ్యాఖ్యానం ఆనందగిరిలో. అభేదేతి ఇది ప్రతీకత్వే హి అధిష్టాన అధ్యస్యమానయో తాదాత్మ్యారోపాత్ అభేద శ్రవణం ఉపపద్యతే. ఇది ప్రతీకమైతే ఇది అధికరణం అవుతుంది, అధిష్టానం అవుతుంది. దీని యందు అధ్యస్యమానం ఇంకోటి అవుతుంది. ఈ రెండిటికి తాదాత్మ్యం చెప్పచ్చు. అప్పుడు అభేదం కుదురుతుంది.
అదే కానీ ఇది కరణము అది కార్యము అంటే రెండుకి అభేదం కుదరదు. ఒకటి సాధనం ఒకటి సాధ్యం అంటే ఈ రెండుకి అభేదం ఎలా చెప్తారు? అంటే అది అలా కుదరదు. దీని ఎందు ఇది అధికరణము, దీని ఎందు అది అధ్యస్యమానం అవుతుంది అంటే ఈ రెండుకి అభేదం చెప్పచ్చు తాదాత్మ్యాధ్యాస వల్ల. అందుచేత ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకంగానే చెప్పుకోవాలి తప్ప ఇది కరణం కాదు, ప్రత్యేకమే, ఇది ఆలంబనమే అనే వ్యాఖ్యానం స్పష్టంగా చెప్తున్నారు. ప్రతీకత్వే హి అధిష్టానస్య అధ్యాస్యమానస్య చ తాదాత్మ్యారోపం కుదురుతుంది కనుక అభేద శ్రవణం ఉపపద్యతే, కరణత్వేతో న తదుపపద్యతే అని అర్థం. ఈ రెండు యుక్తులు, ఒకటి అభేద శ్రవణం ఒకటి, రెండోది ద్వితీయ, చాలా చోట్లలో ద్వితీయ వాడడం ఒకటి. ఈ రెండిటిని బట్టి కూడా ప్రతీకమే ఇది అనే విషయం తేలుతుంది తప్ప ఓంకార ఉపాసనకి ఇది కారణం కాదు, కరణం కాదు, ఇది ప్రతీకమే. ఉపాసనకి ఇది ప్రతీకమా లేక కరణమా అనే దగ్గర డౌట్. కొంతమంది తృతీయ కనిపించింది కనుక ఇది కరణం అవుతుంది అని భ్రమపడ్డారు వాళ్ళు. తృతీయ కనిపించినంత వల్ల భ్రమ కాదు, తృతీయ ద్వితీయార్థంలోనే చేయాలి. ద్వితీయ చాలాసార్లు చెప్పారు. పైగా ఇది ప్రతీకమైనప్పుడేనే అభేద శ్రవణం కుదురుతుంది, లేకపోతే గ్రంథమే బాధింపబడిపోతుంది. కనుక గ్రంథ స్వారస్యాన్ని బట్టి ఈ తృతీయ అనేది ద్వితీయార్థంలోనే, ఓంకారము ప్రతీకమే అని అర్థం చెప్పారు. అది మొదటి మాత్రకి రెండో మాత్రకి కూడా మనం ద్వితీయలోనే తీసుకోవాలి. అన్ని చోట్ల అంతే, అన్ని చోట్ల ద్వితీయలోనే. ద్విమాత్రైన అన్న దగ్గర కూడా మనం ద్వితీయాంతంలో తీసుకోవాలి. అంతే అంతే. అక్కడ తృతీయ, ఆ తృతీయని ఉపపాదన చేయాలి అంటే హేతుత్వేన తృతీయ. ఇది కూడా ఉపాసనలో కరణం కర్మ అయినప్పటికీ కూడా హేతు అయింది కనుక తృతీయ ఉపపన్నం అవుతుంది. తృతీయకి ఆ ఎగ్జిస్టెన్స్ ఎలా కుదిరింది తృతీయ అనేది హేతువు కనుక తృతీయ వచ్చింది అని. కరణం కాదు, ప్రతీకమే. అలాగే మొదటి మాత్ర దగ్గర జగత్యాం అభిసంపద్యతే అని అన్నారు. అవును. రెండో ద్విమాత్రేణ అన్నప్పుడు మనసి సంపద్యతే అన్నప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ అలా వచ్చింది. అది కాదు, అదేం కాదు, అదేం కాదు. మనుష్య లోకంలో మనుష్య శరీరం పొందుతాడు అంటే పృథివ్యాం మనుష్యలోకస్యైవ నియమాత్ తదుక్తి అనే మాట. పశ్వాది లోకాల్లో, పృథివిలో మనుష్యలోకంలో అనేక రకాలైన జంతువులు ఉంటాయి. దానిలో మనుష్యలోకాన్ని పొందుతాడు అంటే మనుష్య జన్మను ఎత్తుతాడు అని అర్థం. ఋగ్వేదము అకారాన్ని ఉపాసన చేసిన వాడు ఆ రుక్కుల యొక్క మహిమ చేత వీడు పృథివిలోకి తీసుకెళ్లి మనుష్య జన్మను ఎత్తుతాడు, అంతే. పశుపక్ష్యాది జన్మలు ఎత్తడు అని అర్థం. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాం అంటే పరంచాపరంచ బ్రహ్మ ఇది అభేద శృతే. అది రెండుకి అభేదం చెప్పారు. అభేదము ఎప్పుడు కుదురుతుంది అని అంటే ఈ ఓంకారమే పరబ్రహ్మము, ఈ ఓంకారమే అపరబ్రహ్మము అని. ఈ అంటే ఓంకారానికి ఆ పరపర బ్రహ్మలకు అభేదం చెప్తున్నాం. అభేదం ఎప్పుడు కుదురుతుంది అంటే ఓంకారము అధిష్టానంగా పెట్టుకుని దీని యందు అధ్యస్యమానంగా బ్రహ్మను అధ్యస్యం చేస్తే అప్పుడు రెండుకి అభేదం కుదురుతుంది తప్ప లేకపోతే కుదరదు. కనుక ఏతద్ ఆలంబనం, ఏతదేవ హి ఆయతనం, ఏతదేవ పరంచాపరంచ బ్రహ్మ ఓంకార. ఈ వ్యాఖ్యానాల్లో అభేదం వినిపిస్తోంది కనుక, ఓంకారం అనే ద్వితీయ కూడా వినిపిస్తోంది కనుక దీన్ని బట్టి మేము చెప్పిన వ్యాఖ్యానమే చెప్పాలి. యద్యపి తృతీయాభిధానత్వేన కరణత్వం ఉపపద్యతే, మీరు చెప్పినట్టుగా అక్కడ తృతీయ ఉంది కనుక ఇది అభిధ్యానానికి కారణము అని కూడా అనొచ్చు, భ్రమ. అలా ఒకవేళ కుదిరినప్పటికీ తథాపి ప్రకృతానురోధాత్ త్రిమాత్రం పరం పురుషమితి ద్వితీయైవ పరిణేయ, త్రిమాత్రం పరం పురుషం అభిధ్యాయేత అని ఉంది కదా. ఇక్కడ ప్రకృతంలో ద్వితీయ పదానికి అదే యజ్ఞపీతి అని ఉంది కదా. ద్వితీయాద్వయస్యాపి కర్మత్వే స్వారస్యాత్ ఉపక్రమస్వారస్యాచ్చ తస్యైవ ప్రాబల్యం అని రాస్తుంది. అంటే రెండు విభక్తులు కనిపిస్తున్నాయి. తృతీయ ఉంది, ద్వితీయ ఉంది. ద్వితీయ రెండు సార్లు రెండు చోట్ల ఉంది. పరం పురుషం అభిధ్యాయీత, ఓంకారం అభిధ్యాయీత అనే దగ్గర ద్వితీయ రెండు సార్లు ఉంది. ఈ తృతీయ ఒకసారే ఉంది.
అంటే అది ద్వితీయ ద్వయస్యాపి కర్మత్వే స్వారస్యాత్. రెండు సార్లు చెప్పిన ద్వితీయ విభక్తులు రెండు సార్లు చెప్పు కూడా కర్మత్వమే దాని యందు స్వారస్యంగా కనిపిస్తుంది కనుక ఉపక్రమ స్వారస్యాచ. మొట్టమొదట్లో ఓంకారం ఓమిత్యభిధ్యాయేత, ఓంకారము పరపురుషుణ్ణి అభిధ్యానం చేయాలి అని ప్రారంభంలో ద్వితీయ ప్రారంభించారు. ఈ మధ్యలో వచ్చింది ఈ తృతీయ గొడవ. ఉపక్రమంకి ప్రాధాన్యం ఉంది. ఏది మొదలు పెట్టారో ఉపక్రమ ప్రాబల్యం మీమాంసా సిద్ధాంతం కనుక ఉపక్రమ ప్రాబల్యాన్ని బట్టి తృతీయ కంటే ద్వితీయే బలము. అది రెండు సార్లు చెప్పింది. భూయోనుగ్రహం కూడా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల రెండు సార్లు నొక్కి చెప్పడం ఒకటి, మొదట్లో చెప్పడం ఒకటి, ఇలాంటి యుక్తులను బట్టి ఇక్కడ ద్వితీయే బలమైనది. తృతీయ కూడా ఉండొచ్చు, కానీ ప్రకృతానురోధం కాదు. అది రాస్తున్నారు. యద్యపి తృతీయాభిధ్యానత్వేన కరణత్వం ఉపపద్యతే. తృతీయ అనే విభక్తి అభిధ్యానత్వేన కరణత్వం చెప్తారు. కరణం అంటే దీనికి అభిధ్యానానికి సాధనంగా చెప్పచ్చు. అలాంటప్పుడు కూడా తృతీయ ఓంకారముతో ధ్యానం చేయవలను. ఈ ఓంకారము అనేది అభిధ్యానములకు కరణము అనే అర్థంలో కూడా మాత్రేన ఓంకారేణ అని తృతీయ చెప్పచ్చు. కానీ తథాపి ప్రకృతానురోధాత్. ప్రకృతానురోధం అంటే ఏంటి? ప్రక్రమం. మొదట్లో చెప్పినటువంటి ఓంకారం అభిధ్యాయీత అని ఉపక్రమంలో చెప్పినటువంటి ద్వితీయ విభక్తి ఉంది కనుక దానికి త్రిమాత్రం పరం పురుషం ఇది ద్వితీయైవ, ఇదే ద్వితీయగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అభేద శృతి ఉంది. ఏకదేనైవ ఆయతనైన ఏకతరం అన్వేతి అనే దగ్గర కూడా ఆయతనైనైవ అన్వేతి అని ఆలంబనమే చెప్పబడుతోంది కనుక ఖచ్చితంగా దీనికి వాళ్ళు బహుశృతులను బట్టి ద్వితీయనే ఖాయం చేయాలి. తృతీయులన్నింటినీ కూడా పరిణామం చేయాలి, మార్చేయాలి. దానికి ఒక లౌక న్యాయం చెప్తున్నారు. చదేద్ ఏకం కులస్యార్థే. ఇది న్యాయం. కులం కోసం ఏవో ఒకరిని వదిలేయచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్. ఊరందరూ బాగుంటారు అంటే ఈ కులాన్ని పక్కన పెట్టేయచ్చు. గ్రామం జనపదస్యార్థే స్వాత్మాత్మే పృథివీని త్యజేత్. తన కోసం అయితే పృథివీని అంతటినీ వదిలేయచ్చు అని మొత్తం కారిక. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామం జనపదస్యార్థే స్వాత్మార్థే పృథివీని త్యజేత్ అని న్యాయం. ఇదే భూయోనుగ్రహ న్యాయము అనే మాట. చాలా ముఖ్యము. ఏదైతే ఉందో దాన్ని బట్టి అప్రధానమైన వాటిని అన్నిటినీ కూడా మార్పు చేసుకుంటూ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం. అంచేత ఇక్కడ త్యజేదేకం కులస్యార్థే ఇది న్యాయేన సహ తృతీయ మాత్ర రూప తేజసి సూర్యే సంపన్నో భవతి ఇది ధ్యాయమాన. ఆ తృతీయ మాత్ర రూపమైనటువంటి వాడు ధ్యానం చేస్తూ ధ్యానం చేసేవాడు తేజస్సు అయినటువంటి సూర్యుడు యందు సంపన్నుడు అవుతాడు. అంటే అక్కడ సూర్యే సంపన్న అంటే సూర్యుడు యందు ఆత్మభావాన్ని పొందుతాడు అని అర్థమే. తత్ప్రాధాన్యేన నిర్దేశ అని రాస్తారు. తర్వాత యథా దానికి ఉదాహరణగా చెప్తోంది మంత్రం. సోమేలోకే విభూతి మన పోయి అయిపోయింది కదా. యః పునరాయతం త్రిమాత్రేణ ఓమిత్యేతేన ఇవాక్షరేణ పరం పురుషమభిధ్యాయేత స తేజసి సూర్యే సంపన్న. యథా అని ఉదాహరణ ఇచ్చి మంత్రంలో పాదోదర త్వచా వినిర్ముచ్యతే ఏవం హవై స పాప్మనా వినిర్ముక్త సహ సామభిరుణ్ణీయతే బ్రహ్మలోకం స ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే తదేతౌ శ్లోకౌ భవతః అని ప్రక్రమంలో ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ పాదోదరం అంటే సర్పం, పాము, కుబుసం అంటాం కదా. పాము కుబుసం కాదు. పాదములు ఉదరం ముందు ఉంటాయి, పొట్ట నిండా పాదాలే ఉంటాయి. పొట్టతో జాకుతుంది కదా, పాకుతుంది కనుక దానికి పాదోదరము అని పేరు. కానీ కాళ్ళు ఎక్కడుంటాయి అంటే పొట్ట నిండా కాళ్ళే అవన్నీ. పొట్టతో సాగుతుంది కనుక పాదోదరము అనే దానికి సర్పం అర్థం. దానికి త్వచ అనే దానికి దాని పైన ఉండే కుబుసం. ఆ కుబుసాన్ని విదిలేసినటువంటి పాము ఎలా ఉంటుందో అంటే ఆ పక్కన పైన ఉండేటువంటి ఆ చర్మాన్ని వదిలేస్తుందో ఏవం యథా పాదోదర త్వచ వినిర్ముచ్యతే ఏవం హవై స పాప్మనా వినిర్ముక్త. అంటే ఆ పాముకి పైనుండే కుబుసంలాగా ఈ మనిషికి చుట్టుపక్కల ఉండేటువంటి పాపాలన్నీ ఉంటాయి. ఆ కుబుసాన్ని వదిలేసి పాము ఎలా వెళ్ళిపోతుందో అలాగే ఈ ఉపాసకుడైనటువంటి వాడు దానికి పాపాలన్నిటినీ తొలగించుకుని పాపాలన్నింటినీ వదుల్చుకుని ఆయన
వినిర్ముక్త సామవ వేదముల చేత బ్రహ్మలోకానికి పొందింపబడతాడు, బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ వీడి పాపాలన్నీ కూడా కూడా తీసుకెళ్ళడం, అవన్నీ పోతాయి. పాపములతో విడివడి అని అర్థం. ఎలాగా? దానికి ఉదాహరణ ఏంటి అంటే పాము కుబుసాన్ని విడిచినట్టుగా. అయితే పాము తన యొక్క పైనుండే కుబుసాన్ని ఎలా విధినేస్తుందో అలాగే ఈ ఉపాసకుడైనటువంటి వ్యక్తి వాడి యొక్క పాపాలన్నింటినీ ఇక్కడే వదిలేసుకుని తొలగించుకుని సామ వేదముల యొక్క ప్రభావం చేత బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు. అప్పుడు వాడు ఏమవుతాడు అంటే ఏతస్మాత్ జీవఘనాత్, జీవఘన అనే దానికి అర్థం హిరణ్యగర్భుడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జీవఘనుడైన హిరణ్యగర్భుడి నుంచి పరాత్పరం పరమాత్మాక్షం పురుషం ఈక్షతే, ఆ పురుషుడిని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి అంటే మన క్రమంగా ముందు బ్రహ్మలోక ప్రాప్తి, ఆ బ్రహ్మ దగ్గర అక్కడ నుండి పరమపురుషుడిని ధ్యానం చేస్తూ ఆయన్ని చూస్తూ అక్కడ మంచి ఉపాసన చేసి దాని తర్వాత పై స్థాయికి వెళ్తాడు. ముందు హిరణ్యగర్భ ప్రాప్తి అపర బ్రహ్మ, తర్వాత అక్కడ ధ్యానం చేసిన తర్వాత పరమాత్మ ప్రాప్తి అనేది మళ్ళీ వ్యాఖ్యానం చేశారు. అంటే ఇక్కడ ఏమైంది మాట మూలం చూడండి. యథా పాదోదర సర్ప త్వచా వినిర్ముచ్యతే. ఇది ఏమర్థం అంటే యదేకం కులస్యార్థి అని వ్యాఖ్యానం చేశారు. చేసిన తర్వాత సూర్యుడు ఎందు సంపన్నుడు అవుతాడు అన్నాడు. అంటే ఏమర్థము అని అంటే మృతోపి సూర్యాత్ సోమలోకాదివత్ న పునరావర్తతే కింద సూర్యే సంపన్న మాత్ర ఏవ. ఇందాకడికి ఇప్పటికీ తేడా ఏమిటి? ఇందాక వాడు ఏం చెప్పాడు? అలాంటి ఉపాసన చేసి ఏకమాత్రం ద్విమాత్రం ఉపాసన చేసిన వాళ్ళు అక్కడ అంతరిక్ష లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ 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 కిందికి మళ్ళీ పుడతాడు, మనుష్య లోకంలో పుడతాడు, మనిషిగా పుడతాడు అని పునః జన్మ ప్రాప్తి వస్తుంది అని చెప్పారు ఏకదేశ ధ్యానాలకి. ఇక్కడ అలాంటిది లేదు. సూర్యుడిలోనే ఉండిపోతాడు, పరమాత్మ సూర్యుడి లోకంలోనే ఉండిపోతాడు అనేటువంటి సూర్యే సంపన్నయే భవతి అంటే మళ్ళీ పుట్టడు, మళ్ళీ రాడు అని అర్థం వస్తోంది. దానికోసం వ్యాఖ్యానం చేస్తున్నారు. మృతోపి అని ఆయన మరణించినప్పటికీ కూడా సూర్యాత్ సోమలోకాదివన్ నపునరావర్తతే, సూర్యుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రాడు. ఎలాగా? సోమలోకం దగ్గరికి వెళ్తే తిరిగి వచ్చాడు, మనుష్యలోకం దగ్గరికి తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ సూర్యలోకంలోకి వెళ్ళిన వాడు తిరిగి రాడు. అక్కడ సూర్యే సంపన్న మాత్ర ఏవా, సూర్యుడిలోనే ఉండిపోతాడు, మళ్ళీ వెనక్కి పునరావృత్తి లేదు. ఎలాగా? యథా పాదోదర సర్ప త్వచా వినిర్ముచ్యతే జీర్ణత్వ వినిర్ముక్త స పునః నవోభవతి. అంతేకాదు ఆ పాత చర్మం వదిలేస్తే అది ఫ్రెష్గా కొత్తగా తయారవుతుంది ఆ పాము. అలాగే ఏవం హవా ఏషః యథా దృష్టాంత సహ పాప్మన సర్ప త్వక్స్థానీయేన అశుద్ధి రూపేణ వినిర్ముక్త. ఆ పాము యొక్క చర్మం లాంటిది పాపం, దానితో అశుద్ధితో దానితో విడిపడి దానిలో పోగొట్టుకుని సామభిహి అంటే తృతీయ మాత్రారూపై ఊర్ధ్వమున్నీయతే బ్రహ్మలోకం. హిరణ్యగర్భస్య బ్రహ్మణ లోకం, సత్యలోకము అని పేరు దానికి. బ్రహ్మలోకము లేదా సత్యలోకము, హిరణ్యగర్భలోకము అన్ని పేరుతోటి పిలువబడేటువంటి ఆ బ్రహ్మలోకానికి తీసుకెళ్తాడు వీళ్ళు. ఎవరు? సామవేదాలు. సహా హిరణ్యగర్భ సర్వేషాం సంసారిణాం జీవానాం ఆత్మభూత. ఆ హిరణ్యగర్భుడు అందరు జీవులకు కూడా ఆత్మస్వరూపుడు కనుక జీవఘన అన్నాడు. సహి అంతరాత్మ లింగరూపేణ సర్వభూతానాం, సర్వభూతములకు కూడా లింగరూపంగా అంతరాత్మగా ఉంటాడు. తస్మిన్ హి లింగాత్మని సంహత సర్వే జీవా. దాన్నే వివరించారు. ఆ హిరణ్యగర్భుడు యందే లింగాత్మకంగా ఉండేటువంటి దాని యందే అన్ని జీవులు సంఘాతంగా ఉంటాయి, అన్ని అక్కడే ఉంటాయి కనుక తస్మాత్ సహా జీవఘన. ఈ జీవఘన అనే మాటకి జీవుల యొక్క ఒక ముద్దలాగా ఉన్నవాడు. ఎలాగా? ఎవరు అంటే హిరణ్యగర్భుడు అని అర్థం. దాన్ని ఉపపాదన చేయడం ఎందుకు వచ్చింది? హిరణ్యగర్భుడు ఎందుకు జీవులందరూ ఉంటారా అంటే అందరూ జీవులు కూడా ఆ హిరణ్యగర్భుడు ఎందే సంఘాతంగా ఉంటారు. ఆయనే జీవులందరికీ ఆత్మభూతుడు, ఆయనే లింగరూపంగా సర్వభూతములు అక్కడే ఉంటాయి కాబట్టి ఆయనే జీవఘనుడు. సహా విద్వాన్ త్రిమాత్రోంకారాభిజ్ఞ, 3 మాత్రలతో కూడిన మొత్తం ఓంకార ప్రణవాన్ని తెలిసినటువంటి వాడు. ఏతస్మాత్ జీవఘనాత్ హిరణ్యగర్భాత్, ఇక్కడికి నుంచి పరాత్పరం పరమాత్మాఖ్యం పురుషం ఈక్షతే.
పురుషయం అంటే సర్వ శరీర అనుప్రవిష్టం పశ్యతి ధ్యాయమాన. ఇక్కడి నుంచి హిరణ్యగర్భుడి దగ్గరికి ఆ స్వామాలు తీసుకెళ్తాయి. అక్కడి నుంచి పరపురుషుణ్ణి ఆయన చూస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇది ఈ క్రమం. తదేతౌ ఏతస్మిన్ యథోక్తార్థ ప్రకాశకౌ మంత్రౌ భవతః. ఇదే అర్థాన్ని చెప్పడానికి 2 శ్లోకాలు, మంత్రాలు 2 చెబుతున్నాము అనేటువంటిది అన్నారు. ఈ శ్లోకాలు ఏమిటి అనే దానికి మూలం చూద్దాం. స ఏతస్మాద్యవఘనాత్ పరాత్పరం పురుషయం పురుషమీక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. ఈ 2 శ్లోకాలు ఏమిటి? తిస్రో మాత్ర మృత్యుమత్య ప్రయుక్తా అన్యోన్యసక్తా అనవిప్రయుక్తా క్రియాసు బాహ్యాంతర మధ్యగాసు సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే జ్ఞః అని ఒక మంత్రం. ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిర్యత్తత్ కవయో వేదయంతే తం ఓంకారేణైవ ఆయతనేనాన్వేతి విద్వాన్ యత్తచ్ఛాంతమజరమృతం అభయం పరంచేతి అని మరో మంత్రం. ఈ 2 మంత్రాలు చెప్పిన అర్థాన్ని మనకి వివరంగా చెబుతున్నాయి. ఇలాగ దాని అర్థం ఏమిటో చూడండి. భాష్యం. తిస్రహ మాత్రాహ అన్నాడు కదా. తిస్రహ అనే దానికి అర్థం త్రిసంఖ్యాకాహ, 3. ఏమేమిటి? అకార ఉకార మకారాఖ్యాహ ఓంకారస్య మాత్రాహ. ఈ ఓంకారము యొక్క 3 మాత్రలు. అవి ఏమిటి అంటే, ఒకటి అకారము, ఉకారము, మకారము. ఇవి 3. అవి మృత్యుమత్య అన్నాడు. మృత్యుమత్య అనే దానికి అర్థం ఏమిటి అంటే మృత్యుగోచరములు అని అర్థం. మృత్యు యాసాం విద్యతే తాహ మృత్యుమత్య అని మామూలుగా మతుమర్థం చెప్పారు. ధనవశ్యాసీతి ధనవాన్ లాగా మృత్యువు గలవి. ఈ 3 మాత్రలు కూడా మృత్యువు గలవే. మృత్యుగోచరాది అనతిక్రాంత, దానిలోంచి మృత్యుగోచరములే. అది ఎప్పుడు అలాగవుతుంది అని అంటే, వాటిని ప్రత్యేకంగా వాటిని బ్రహ్మ దృష్టితో ఉపాసన చేసిన వాళ్ళకి మృత్యువు దాటచ్చు. లేకపోతే మాత్రం ఈ అక్షరాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అకారము ఉకారము మకారము 3 అక్షరాలు అని మాత్రమే ఆలోచన ఉంటే అవి పుట్టిపోయే స్వభావం గలవి, మృత్యుగోచరములే. వాటి యందు బ్రహ్మ దృష్టితో కనుక ఆలోచించినట్లయితే మాత్రం అప్పుడు అది దోషం లేదు, అది అప్పుడు మృత్యుమత్తులు కాదు. కనుక మృత్యుమత్య మృత్యుర్యాసాం విద్యతే తాహ మృత్యుమత్య అంటే మృత్యుగోచరాత్ అనతిక్రాంతా అంటే మృత్యుగోచరా ఏవ ఇత్యర్థః అన్న. అవి తాహ ఆత్మనః ధ్యానక్రియాసు ప్రయుక్తాః. ఇలా కనుక ధ్యానక్రియలో కనుక వినియోగం చేసినట్లయితే అవి కేవలం విడివిడిగా అక్షరాలుగా ఉండవు. అన్యోన్య సక్తాః ఇతరేతర సంబద్ధములై ఉంటాయి. అకారం ఉకారంతో, ఉకారం మకారంతో కలిసి ఈ 3 అక్షరాలు విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి సంబంధించి ఉండేబాటైతే, అంటే కేవలం ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టి ఉండకుండా అనతి విప్రయుక్తా అంటే దాన్ని ఒకదాన్ని వదలకుండా అనవిప్రయుక్తా అంటే విశేషేణ ఏకైక విషయేవ ప్రయుక్తా విప్రయుక్తా. ఒక అక్షరాన్ని మాత్రం ఒక అర్థంలో వాడితే అది విప్రయుక్తం. ఇలా విప్రయుక్తములు కానివి అంటే 3 కలిపే ప్రయోగిస్తాము. అవి అన్ని సంబంధం నుంచే ఉంటాయి, ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు. అలా కనుక ఉంటే నా తథా విప్రయుక్తా అవిప్రయుక్తా నా అవిప్రయుక్తా అనవిప్రయుక్తా అంటే విశేషణేన ఏకస్మిన్ ధ్యానకాలే తిసృషు క్రియాసు బాహ్యాంతర మధ్యమాసు జాగ్రత్ స్వప్న సుషుప్తి స్థాన పురుషాభిధ్యాన లక్షణాసు యోగ క్రియాసు సమ్యక్ ప్రయుక్తాసు అంటే సమ్యక్ ధానే కాలే ప్రయోజితాసు న కంపతే న చలతి జ్ఞః యోగి. అది వరకు వ్యాఖ్యానం. కర్తాకర్మ క్రియ ఎలా చూసుకోవాలి అంటే, ఓంకార విభాగజ్ఞుడైన అంటే త్రిమాత్రా విభాగం తెలిసినటువంటి ఒక యోగి ధ్యాన కాలంలో వాడు ఎటువంటి చలనము లేనివాడు అవుతాడు. వాడికి చలనం ఉండదు. వాడు సర్వాత్మభూతుడు అవుతాడు. అది ఓంకారమయుడే అవుతాడు. వాడికి చలనము అనేటువంటిది ఉండదు. ఎప్పుడు అంటే ఈ ధ్యాన కాలంలో ఇవన్నిటినీ చక్కగా ప్రయోగిస్తే. అవి ఎలాగా అనేది రాస్తున్నాడు. ఒకే ధ్యాన కాలంలో ఏకస్మిన్ ధ్యానకాలే తిసృషు క్రియాసు అంటే బాహ్య ఆభ్యంతర మధ్యమాసు 3 క్రియలు, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్త స్థాన పురుష అభిధ్యాన లక్షణాసు అంటే జాగ్రత్త పురుషుడు వైశ్వానరుడు, వాడి యొక్క స్థానం స్థూల శరీరం. స్వప్న పురుషుడు హిరణ్యగర్భాభిత తైజసుడు అనేటువంటి దానికి లింగ శరీరం.
సుషుప్తుడు అయినటువంటి వాడు ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు, తత్స్థానం అభివ్య సుషుప్తి కాలం. ఈ మూడిటిలోనూ కూడా తాదాత్మ్యేన ధ్యానం చేస్తూనే ఉంటాడు వాడు యోగ క్రియల్లో. కేవలం ఓంకారము మొత్తం ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఓంకారాన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు. దానిలో ఒక అక్షరాన్ని మానేయడం, రెండు అక్షరాలు కలపడం అలా విడివిడిగా కాకుండా ఈ మూడు పరస్పర సంబద్ధములై ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టకుండా వాటిని అన్నిటినీ అన్యోన్య సక్తములైనటువంటి మూడు మాత్రలు కలిగినటువంటి దాన్ని ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటాడో, అంటే సర్వాత్మకమైన పరబ్రహ్మ యందు ఓంకార అభేదేన ధ్యానం చేస్తాడో వాడికి చలనం ఉండదు, వాడికి ఎక్కడ నాశం కానీ కదలిక కానీ ఏమీ ఉండదు అన్నారు. గురుగారు చలనం అంటే ధ్యానంలో చలనం అండి అయ్యా. ఉంటుందండి అలా కాదు ఆనందగిరిలో రాశారు చలనం విక్షేప. అవును ధ్యానంలో అని చెప్తే అది ధ్యానంలో చలనం అంటే ఏంటి? నిశ్చలంగా ఉంటుంది ధ్యానంలో. దానికి డిస్టర్బెన్స్ అంటే విక్షేపం. దానికి చలనం విక్షేప అంటే ఎందువల్ల అది ఉండదు వాడికి, ఎందువల్ల స్వతహా సర్వాత్మకత్వం అయిపోతుంది వాడు. సర్వాత్మకుడైన వాడి కనుక దేనిలో విక్షేపం పొందవలసిన అవసరమే లేదు, వాడికి చలనం లేదు. ఆ యోగి పూర్తిగా ఆత్మభావంతో ఉంటాడు. నా కంపతే జ్ఞ, వాడు జ్ఞాని. జ్ఞ అంటే తత్వవేత్త. వాడు ఓంకారాభిధేన ధ్యానం చెప్పారు కాబట్టి మూడు మాత్రలు అనేటువంటి విభాగంతో ఓంకారోపాసన చేసినటువంటి వాడు ఆత్మస్వరూపమే అయిపోతాడు. వాడికి చలనం ఎక్కడుంటుంది, వాడికి ధ్యానంలో విక్షేపం ఎక్కడుంటుంది అని. అంటే నా ప్రశ్న ఏంటంటే ధ్యానంలోనా బయటకు వచ్చిన తర్వాత కూడానా? అది ప్రాబ్లం. ఇంకా బయటకు రాడు వాడు. సర్వకాలంలో ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ధ్యానం చేస్తూనే ఉంటాడు కదా వాడు. సరే అదే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో వాడు ధ్యానం అదే ఒక గంట ధ్యానం చేసి బయటకు వచ్చేసాడు అని అర్థం కాదు. ఇక్కడ నిరంతరము అదే పనిలో ధ్యానం చేస్తూనే ఉన్నాడు, వాడికి విక్షేపం ఉండదు. వాడు సర్వాత్మకుడు, సర్వాత్మ భావాన్ని పొందుతాడు. అదే అదే రాశారండి త్రిసృషు క్రియాసు అని చెప్పింది అదేనండి మీరు చెప్పింది. తిసృషు క్రియాసు దాని వ్యాఖ్యానం ఆయన రాశారు కదా. తిసృషు క్రియాసు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అదే 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 ఉంది కదా. అదే అర్థమైంది. స్థాన పురుష అభిధ్యాన లక్షణాసు యోగ క్రియాసు, అది కూడా సమ్యక్ ప్రయుక్తాసు అంటే సమ్యక్ ధ్యాన కాలంలో ప్రయోగించినప్పుడు వాడు నా కంపతే నా చలతి జ్ఞ అంటే యోగి యథోక్త విభాగజ్ఞ ఓంకారస్య, ఓంకారము యొక్క మేము ఇదివరకు చూపించినటువంటి విభాగాన్ని తెలిసిన వాడై జాగ్రత్త సుషుప్తుల స్థానాల్లో ఎటువంటి ఉపాసకుడు ఎవరైతే ఉంటాడో వాడికి చలనం ఉండదు. దాన్ని వివరించి రాస్తున్నారు. నతస్య ఏవం విధ చలనం ఉపపద్యతే. ఇలాంటి వాడికి, ఇలాంటి విభాగ జ్ఞానం కలిగి ఉపాసకుడైనటువంటి వాడికి చలనం ఉండదు. ఎందువల్ల అంటే యస్మాత్ జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషాః సహస్థానై మాత్రాత్రయ రూపేణ ఓంకారాత్మరూపేణ దృష్టాః. వాడు సహ్యేవం విద్వాన్ సర్వాత్మభూతః ఓంకారమయః కుతో వా చలేత్ కస్మిన్ వా. వాడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే మూడు కాలాల్లోనూ కూడా ఉపాసన చేస్తున్నాడు. అలాంటప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్త పురుషుడు అంటే జాగ్రత్త పురుషుడు కానీ, స్వప్నంలో ఉన్న పురుషుడు కానీ, సుషుప్తను అనుభవించే పురుషుడు కానీ వాటి సహస్థానై అంటే జాగ్రత్త స్థానములతో కలిపి వాడి అందరూ కూడా ఏమంటాడు మాత్రాత్రయ రూపంగా ఓంకారాత్మకంగానే చూస్తారు. వాడి దృష్టిలో అంతా ఓంకారం తప్ప మరొకటి ఏం లేదు. ఓంకారాత్మ రూపంగా దృష్టములు అవుతున్నాయి. అలాంటప్పుడు సర్వాత్మభూతుడు అవుతాడు, ఓంకారమయుడు అవుతాడు. అలాంటి వాడికి చలనం ఎలా ఉంటుంది? వాడు ఎక్కడికి చెలిస్తాడు? ఇంకోటి చోటే లేదు, అంతా ఓంకారం తప్ప మరొకటి ఏం లేదు. అంచేత కుతో వాచలేత్ కస్మిన్ వా, ఎక్కడి నుంచి నడుస్తాడు, ఎక్కడికి వెళతాడు? అవధి లేదు, అధికరణము లేదు, రెండూ లేవు, అంతా ఓంకారమయం. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తుల అవస్థలలో అన్నిటిలోనూ కూడా వాడు ఆ ఓంకారాన్నే ధ్యానం చేస్తాడు కనుక వాడు ఓంకారమయుడైపోతాడు. వాడికి చలనము విక్షేపము ఇలాంటివి ఏవి లేవు అని చెప్పారు. అంటే మొత్తం మీద మంత్రానికి సారం ఏమిటి? ఏకమాత్రా ధ్యానం ఒకటి, ద్వితీయ మాత్రా ధ్యానం ఒకటి, రెండు చెప్పి ఇవన్నీ కూడా అక్కడ మన ఈ పుస్తకంలో రాశారు చూడండి. మొదటిది పరిమళంలో చెప్పినటువంటి వ్యాఖ్యానం ఇది. సర్వమునకు పరబ్రహ్మ అభేద దృష్టితో ఉపాసన చేయడమే దీనిలో పరమార్థ తాత్పర్యం.
అంతేగాని ఒక అక్షరాన్ని ఉపాసన చేయండి, 2 అక్షరాలను ఉపాసన చేయండి అది విధించడం కాదు. దానికి కూడా స్తుతి చెప్పాం. ఆ ఓంకారంలో ఒక్క అక్షరాన్ని ఉపాసన చేసినా సరే ఇంత ఫలితం ఉంటుంది, కానీ పునరావృత్తి ఉంటుంది కదా. 2వ అక్షరాన్ని ఉపాసన చేసినా పునరావృత్తి ఉంటుంది. 3 అక్షరాలతో కలిపిన సంపూర్ణ ఓంకారాన్ని ఉపాసన చేస్తే పునరావృత్తి రహితంగా సూర్యుడి తేజస్సు యందు సంపన్నుడవుతాడు. వాడికి ఈ రకమైనటువంటి లాభం ఉంటుంది. కనుక చెప్పదలుచుకున్నది ఏంటి అంటే సంపూర్ణ ఓంకారోపాసనమే విధింపబడింది. ఏకదేశాలకు విధానం లేదు. అదే మాట రాశారు ఆయన వ్యాఖ్యానంలో. యద్యపి ఏకమాత్ర ద్విమాత్ర ప్రణవోపాసనం న విధిత్సితమితి పరిమళే అభిహితం. పరిమళ గ్రంథంలో ఇది విధానం చేయబడింది కాదు. ఎందువల్ల అంటే సర్వస్యాపి పరబ్రహ్మ అభేద విశిష్ట త్రిమాత్రోపాసన విధ్యర్థవాదతయా అన్వయేన ఏకవాక్యత్వాత్. మొత్తం సంపూర్ణ ఉపాసనమే ముఖ్యం. దానికి అర్థవాదంగా ఒక దానిలో ఏమాత్రం చిన్నదాన్ని ఉపాసన చేసినా ఇంత ఫలం ఉంది, 2వ దాన్ని ఉపాసన చేసినా ఇంత ఫలం ఉంది, కానీ మొత్తం చేస్తే ఇంకెంత బాగుంటుందో. కనుక సంపూర్ణ ఉపాసన చేయడమే విధానం ఇష్టం. ఓంకార ఇది మహిమ. దానికి అర్థం ఏంటి? ఓంకారస్యాయం మహిమ యత్ మాత్రా వైగుణ్యేన ఉపాస్యమానోపి మనుష్యలోక అంతరిక్షలోక ప్రాప్తి ఫలో భవతి. మాత్రా వైగుణ్యం ఒకటి వదిలేసినా దానిలో ఒక్క మాత్రను ఉపాసించినా ఇంత ఫల మనుష్యలోక ప్రాప్తి ఉంటుంది. 2వ దాన్ని ఉపాసిస్తే అంతరిక్షలోక ప్రాప్తి ఉంటుంది అని చెప్పారు తప్ప అది మాత్రం కాదు. అలా ఒకే దాన్ని చెప్పడం వీలు పడదు. మొత్తం 3 అక్షరాలకి కలిపి సంపూర్ణ ఉపాసనమే ఉద్దేశ్యము. కనుక అల్పఫలమైనటువంటి దాన్ని వదిలిపెట్టి పరమాత్మని ఎక్కువ ఫలం గలదాన్ని ఉచ్చరించుకోవాలి అని. అంచేతనే మొదట్లో వ్యాఖ్యానం ఏం చేశారంటే పరబ్రహ్మ అపరబ్రహ్మ 2 ఓంకారం అన్నాడు. ఓంకార ఉపాసన చేస్తే పరబ్రహ్మ ప్రాప్తి ఉంటుంది, అపరబ్రహ్మ ప్రాప్తి ఉంటుంది అని. అలాంటప్పుడు ఏదైనా మనకి లోకంలో ఒక సాధనం చెప్పి ఈ సాధనం వల్ల చాలా చిన్న ఫలాలు వస్తాయి, అద్భుతమైన గొప్ప ఫలం కూడా వస్తుంది అంటే మన గొప్ప ఫలాన్ని వాడుకుంటాం తప్ప ఈ అల్ప ఫలంతో సరిపెట్టుకుంటాము అనే ఆలోచన ఉండదు. కనుక అపరబ్రహ్మ ప్రాప్తికి ఈ ఉపాసన పనికిరాదు. పరబ్రహ్మ ప్రాప్తిని దృష్టిలో పెట్టుకునే ఉపాసన చేయాల్సి వస్తుంది. కనుక అతః అల్పఫలం హేయం అపరం బ్రహ్మ విహాయ పరబ్రహ్మతయా త్రిమాత్ర ఏవ ఉపాసన యోగ్య ఇది స్తుతి. దీనికి రెండిటికీ చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఇది అపరబ్రహ్మని పొందింపజేస్తుంది, పరబ్రహ్మని కూడా పొందింపజేస్తుంది. కానీ అపరబ్రహ్మ చిన్నది, పరబ్రహ్మ చాలా పెద్దది. దాన్ని కూడా సంపాదించే శక్తి దీనికి ఉన్నప్పుడు దీన్ని ఉపాసన చేసి పరబ్రహ్మ ప్రాప్తినే పొందుకుంటాం తప్ప ఇది కేవలం అపరబ్రహ్మతో సంతోషిస్తాము అనేటువంటి మాట సరైనది కాదు. కనుక త్రిమాత్ర ఉపాసనం మొత్తం సంపూర్ణమైన ఓంకారానికి ఉపాసన చేయాలి. దానివల్ల త్రిమాత్రమైనటువంటి ఉపాసన వల్ల పరబ్రహ్మ ప్రాప్తే లక్ష్యంగా పెట్టుకోవాలి అనేదే గ్రంథానికి తాత్పర్యం. సర్వార్థ సంగ్రహార్థ ద్వితీయో మంత్ర. మొత్తం అన్ని ఇంత చెప్పినటువంటి అర్థాన్ని అంతటినీ సంగ్రహిస్తూ 2వ మంత్రం చెబుతున్నాము. ఇది ఋగ్భి ఏతం యజుర్భి అంతరిక్షం స్వసామభి యత్ కవయో వేదయంతే తం ఓంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాన్ యత్తత్ శాంతం అజరం అమృతం అభయం పరంచేతి అని. దీనికి అర్థం ఏమి చూడండి. ఋగ్భి ఏతం లోకం, రుక్కులతో ఆ ఒక్క అకారాన్నే ఉపాసన చేసిన వాడు ఋగ్వేదములు ఈ మనుష్య లోకానికి తీసుకెళ్తాయి అన్నాడు కదా. అంటే ఋగ్వేదములతో ఏతం లోకం అంటే మనుష్యోపలక్షితమైన పృథివీ లోకాన్ని, యజస్సులలో అంతరిక్షము అంటే సోముడి చేత అధిష్ఠింపబడినటువంటి అంతరిక్ష లోకాన్ని పొందుతారు అన్నాం. ఆ తర్వాత సాంబభి యత్తత్ బ్రహ్మలోకం ఇది తృతీయం కవయ మేధావిన విద్యావంత ఏవ నా అవిద్వాంసో వేదయంతే. ఇది తెలిసినటువంటి వాళ్ళు విద్వాంసులైన వాళ్లే దీన్ని తెలుసుకోగలరు తప్ప అవిద్వాంసులు తెలుసుకోలేరు. తం త్రివిధం లోకం ఓంకారేణ సాధనేన అపరబ్రహ్మ లక్షణం అన్వేతి అనుగచ్చతి విద్వాన్. ఆ 3 లోకాలని కూడా ఈ ఓంకారోపాసన చేసిన వాడు పొందగలడు. అది అపరబ్రహ్మ ప్రాప్తి అయింది. తేనైవ ఓంకారేణ యత్తత్ పరం బ్రహ్మ అక్షరం సత్యం పురుషాఖ్యం శాంతం విముక్తం జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది విశేష సర్వ ప్రపంచ వివర్జితం అతయేవ అజరం జరావర్జితం అమృతం మృత్యువర్జితం అతయేవ యస్మాత్ జరా విక్రియా రహితం అతః అభయం
యస్మాదేవ అభయం తస్మాత్ పరం నిరతిశయం తదప్యోంకారేణ ఆయతనైన గమన సాధనైన అన్వేతి అని చివరికి చెప్తారు. అంటే ఈ మొత్తం మూడింటిని ఒక్కొక్క అక్షరాలు చెప్పినట్లయితే ఓంకార ఉపాసన వల్ల ఈ చిన్న చిన్న లాభాలన్నీ వస్తాయి రైటే. కానీ అదే కనుక మొత్తం సంపూర్ణమైన ఓంకారాన్ని ఉపాసన చేసినట్లయితే పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమాత్మ ఎలాంటిది అని దానికి విశేషణాలు వేశారు. యత్ పరం బ్రహ్మ, ఆ పరమాత్మ అక్షరం, అది వ్యాసనహితము, సత్యము, దాన్నే పురుషుడు అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. అది శాంతం, అంటే ఎక్కడ ఎటువంటి దోషాలు దానిలో పాపాలు అవి లేకుండా ఉండేటువంటిది. విముక్తం, శాంతం అనే దానికి దోష విముక్తం అని అర్థం. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది విశేష ధర్మ ప్రపంచ వివర్జితం. విముక్తం అంటే వదిలిపెట్టిన, ఇందాక పాము పైన కుబుసాన్ని విడిచిపెట్టిన, అలాగే జాగ్రత్త కాలము, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటి విశేషములతో కూడిన ప్రపంచాన్ని అంతటినీ వదిలేసినది. అతయేవ అజరం, అంచేతనే దానికి ముసల్తనం లేదు. జరావర్జితం, ఆవృతం అంటే మృత్యువర్జితం. అతయేవ, జరామృత్యువులు లేదు కనుకనే అత అభయం, భయం లేదు. ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది అంటే భయం ఉంటుంది. దానికి ముసలితనం లేదు, మరణం లేదు కనుక అభయము. ఇందువల్ల అభయం కనుకనే అది పరం, అన్నిటికంటే గొప్పది. అతయేవ అభయం, యస్మాత్ ఏవం అభయం తస్మాత్ పరం నిరతిశయం, దానికంటే గొప్పది లేదు. అలాంటి పర అత్యద్భుతమైన, అందరికంటే గొప్పదైన, నిరతిశయమైన, జరామృత్యు వివర్జితమైన, అభయం కలిగినటువంటి ఆ పరమాత్మ కూడా ఈ ఓంకారం అనే ఆయతనంతో మనం పొందడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు దాన్ని కావాలనుకోవాలి తప్ప ఈ చిన్న చిన్న వాటితో సంతోషించి ప్రయోజనం ఏంటి? కనుక పరమాత్మ ప్రాప్తి సాధనంగా ఓంకారోపాసన విధిస్తున్నాము. ఓంకారము ఉపాసిస్తే పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. తదపి ఓంకారేణ ఆయతనేన గమన సాధనేన అన్వేతి ఇత్యర్థః. ఇది శబ్ద వాక్య పరిసమాప్త్యర్థః. ఇక్కడికి ఈ ప్రశ్న పూర్తయిపోయింది. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషద్ భాష్యే పంచమ ప్రశ్న. ఇక ఆఖరి ప్రశ్న భారద్వాజ సుకేశ ప్రశ్న, అదే తర్వాత ప్రశ్న రేపు చూద్దాం. భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరరంగైस्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवकितुङ्गदायुः स्वस्तिमिन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिमिस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः. చిన్న చిన్న ప్రశ్న అండి. చెప్పండి చెప్పండి. మాత్ర అంటే కనుక అక్షరం మాత్రమే తీసుకుంటున్నాము, కానీ అక్కడ స్వరితోదాత్త ఏకాక్షర ఓంకార అది ఉన్నాయి. అది అథర్వ వేదంలో ఓంకార ప్రభేదాలు చెప్పారు. దాని యొక్క స్వరాలు మాత్రలు కూడా తేడాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఓంకారానికి జనరల్ గా 3 అక్షరాలు. సామాన్య దృష్టితో మనం మాట్లాడుతున్నాం. అది ఋగ్వేదంలో ఉండే ఓంకారం వేరే రకంగా ఉంటుంది, యజుర్వేదంలో ఉండే ఓంకారం వేరేగా ఉంటుంది, సామవేదంలో ఉండే ఓంకారం వేరేగా ఉంటుంది అని ఆ మంత్రానికి అర్థంలో అథర్వవేద మంత్రం అది. దానిలో ఓంకార ప్రభేదాలు, ఓంకారం ఎన్ని రకాలుగా ఉచ్చరిస్తాము అనే దగ్గర ఆ స్వరాలు వాటిని చెప్పారు. ఇక్కడ ఉచ్చారణ కాదు ప్రధానం. ఓంకారాన్ని ఆలంబరంగా తీసుకుని ఉపాసన చేయాలి పరమాత్మ. ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఉదాత్తంగా ఉచ్చరించాలా, అనుదాత్తంగా ఉచ్చరించాలా, స్వరితంగా అది విభాగం ఉచ్చారణలో. కానీ ఇక్కడ ఓంకార ఉచ్చారణం కాదు, ఓంకారమును ఆలంబనంగా తీసుకుని బ్రహ్మను ధ్యానం చేయాలి. ఇక్కడ ఉచ్చారణానికి ప్రసక్తే లేదు. మరొక విషయం, ఓంకారం అనేది ఏకాక్షరమే అనుకున్నాం కదా, అలాంటప్పుడు ఇది కుదురుతుంది కదా అని. అలా కాదండి. ఓంకారము ఒక అక్షరం రైటే, దానిలో 3 భాగాలు ఉన్నాయి. 3 అక్షరాలు చక్క కలయిక ఓంకారం అంటే. అకార ఉకార మకారములో కలయిక ఓంకారం. ఈ ఓంకారం ఓం అనేటువంటి మొత్తం సముదాయాన్ని ఉపాసన చేస్తే ఆ పరమాత్మ ప్రాప్తి వరకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు దాన్ని బాగా బలం చేయడం కోసం దానిలో ఉండే కేవలం ఒక అక్షరమైన ప్రథమ మాత్ర అకారాన్ని మాత్రమే ఉపాసన చేసిన మనుష్యలోక ప్రాప్తి ఉంటుంది. దానిలో 2వ మాత్ర అయిన ఉకారాన్ని ఉపాసన చేసిన అంతరిక్షలోక ప్రాప్తి ఉంటుంది అని మనకి బెల్లముఖం పెట్టాడంతే ఉదాహరణ. దానికి చిన్న చిన్న వాటికి కూడా ఇంత ఫలాలు ఉన్నాయి అని. కానీ అవి విధించడం ఉద్దేశ్యం కాదు, అలా ఏకదేశ ధ్యానం చేయడం ఉద్దేశ్యం కాదు. మొత్తం ఓంకారాన్ని అంతటినీ ఉపాసన చేయమనే ఉద్దేశ్యం.
దానిలో ఎందుకు చెప్పారు అంటే అది ఆ ఓంకారం యొక్క మహిమ ఇంత గొప్పది కనుక. దానిలో ఇప్పుడు చూడండి, ఆయనకు అంత గొప్పవాడండి, ఆయన చూసినా చాలు, ఆయనకి వీక్షణం చాలు మాకు, ఆయన కన్నెత్తి చూస్తే చాలు మాకు తృప్తి కలుగుతుంది అని. చూస్తే సరిపోతుంది అంటే ఆయనే మొత్తం మనకు వశం అవుతాడు అన్నప్పుడు ఆయన చూపు చాలు, లేకపోతే ఆయన కాలు చెయ్యేస్తే చాలు, కాలు వేస్తే చాలు అంటే ఇవన్నీ చిన్న చిన్నవి. అది ఆ మహిమని ప్రతిపాదన చేయడం కోసం మొదటి మాత్రకి ఈ ఫలము, రెండవ మాత్రకి ఉపాసన చేస్తే ఈ ఫలము అని చెప్పింది మంత్రం. కానీ అది కేవలం స్థుతి మాత్రంగా అర్థవాదం కోసం చెప్పిన మాటే తప్ప తాత్పర్యం ఎక్కడ అంటే సంపూర్ణ ఓంకార ఉపాసన చేయడమే తాత్పర్యం. ఆ ఓంకారంలో ఎన్ని భేదాలు ఉన్నాయి అని ఇక్కడ మాట్లాడట్లేదు ఆయన. ఓంకారంలో ఋగ్వేదంలో ఉండే ఓంకారం వేరేగా ఉంటుంది, యజుర్వేదంలో ఓంకారం వేరేగా ఉంటుంది. అది ఉచ్చారణలో వేదోచ్చారణం చేసేటప్పుడు మాట్లాడాలి. ఇక్కడ ఓం అనే 3 అక్షరాల సమూహమైనటువంటి ఓంకారాన్ని ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఏంటి? దాని యందు బ్రహ్మ దృష్టిని పెట్టుకోవాలి. అంటే ఆ ఓంకారాన్ని ఆలంబనంగా తీసుకుని ఆ బ్రహ్మనే ఉపాసన చేస్తున్నాము అని అర్థం అన్నమాట. మంచి శుభం. 3 మాత్రలని విడివిడిగా చేస్తే అది ఓంకారం అవుతుందా? ఓంకారమే, దానిలో ఒక మాత్రాన్ని చెప్పుకుంటే ఉకారం అకారాల్లో ఏ ఒక్క మాత్ర విడిగా ఓంకారంకి సమానం అవుతుందా? అది అంచేతనే కలిపి ఒకదాన్ని ఒకటి విడివిడి ఉండవు, 3 కలిపి ఉంటాయి అనేది చివరిలో చెప్పిన మాట. కానీ దానిలో ఉన్న ఒక అక్షరాన్ని ఉపాసించినా ఈ ఫలితం ఉంటుంది అని చెప్తున్నాం. అలా ఒక అక్షరాన్ని మాత్రని అలా ఉపాసించడం సాధ్యం అవుతుందా? సాధ్యం ఎందుకు కాదు, అకారాన్ని మాత్రమే అంటాడు. అకారాన్ని అంటాడు. ఓంకారం అనకుండా దానిలో మొదటి మాత్రమే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇంత అలాగే 1,00,000 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న అంతా మొత్తం అంతా ఉంది, నేను అంతా చదవనండి, మొదటి చాప్టర్ ఒకటే చదివి ఊరుకుంటానండి అంటాడు. ఆ గ్రంథం అంతా చదవాలి అన్నవాడికి అలా కాదు, నేను ఇంతవరకే చదువుతాను, నాకు ఇంతే శక్తి ఉంది, నేను 2వ అధ్యాయం మాత్రం చదువుకుంటాను అనేవాడు ఉంటాడు. అలా కాకుండా సంపూర్ణ అధ్యయనం చేయాలి, అలాగే సంపూర్ణ ఓంకారాన్ని ఉపాసన చేయాలి అనేదే గ్రంథానికి తాత్పర్యం. మొదటి 2 ఎందుకు చెప్పారు అంటే దాని మహిమని చూపించడం కోసం చెప్పాను తప్ప అది దాన్ని ఎందుకు విధించడం తాత్పర్యం కాదు. అలా చెయ్యమని మనం చెప్పడం ఉద్దేశం కాదు. 3 మాత్రలతో పూర్ణ ఓంకారమే ఉపాసన. అలా చేసినా కూడా ఫలితం ఉంటుంది, కానీ అలా చేయమని కాదు, సంపూర్ణంగా చెయ్యమనే మా ఉద్దేశము. మనకి ఇంచుమించుగా దేవి భాగవతంలో బీజాక్షరాలు చెప్పినప్పుడు ఒక్కొక్క అక్కడే సత్యవ్రతోపాఖ్యానంలో అన్నాడు కదా, బీజాక్షరంలో ఉన్న ఏకమాత్ర ధ్యానం చేత కూడా సత్యవ్రతుడికి ఫలితం వచ్చింది. సంపూర్ణమైన అక్షరాన్ని అవుతుంది. అలాగే అంచేత అది కేవలం విధించడం కాదు, దాని యొక్క మహిమ, దానిలో చిన్న రేణువు తగిలినా మనం చాలా పుణ్యాత్మ అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు లోకంలో పునంతమాం బ్రాహ్మణ పాదపాంసవః అంటే బ్రాహ్మణుడు యొక్క పాదరేణువులు మమ్మల్ని రక్షించుగాక అంటే బ్రాహ్మణ అవతల పాడేసి ఈ రేణువులు చాలా సరిపెట్టేస్తామని ఉద్దేశం కాదు. ఆ రేణువులకే అంత ప్రయోజనం, అంత గొప్పతనం ఉంది అంటే ఆ బ్రాహ్మణ్ణి పూజ చేస్తే ఎంత గొప్పతనం అనే ఉద్దేశం తప్ప మీరందరూ వెళ్ళిపోండి, ఆ పాదాల రేణువు మాత్రం మాకు కట్టబెట్టండి చాలు మాకు అంటే అది చెప్పడం ఉద్దేశం కాదు. వాటికే అంత శక్తి ఉంది, ఇంకా బ్రాహ్మణ మహిమ గొప్పతనం చెప్పేదే ఉంది. బ్రాహ్మణ పూజ విధింపబడ్డం లక్ష్యం. ఆయన కాలి రేణువులకు కూడా అంత శక్తి ఉంది అని చెప్పడం దేనికి అంటే బ్రాహ్మణుడు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం. అలాగే ఓంకారం సంపూర్ణము యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం దానిలో ఒక్కొక్క అక్షరము కూడా ఇంత మహిమాన్వితము. అలాంటి సంపూర్ణమైన ఓంకారాన్ని ఉపాసన చేస్తే అపరబ్రహ్మ ప్రాప్తి ఉంటుంది, పరబ్రహ్మ ప్రాప్తి కూడా ఉంటుంది, 2 ఉంటాయి. దానిలో అపరబ్రహ్మ ప్రాప్తితో నేను సరిపెడతాను అంటే అది చాలా అల్ప ఫలమయ్యా, దానిలో ఎవరు ఆగిపోకూడదు. మహాఫలమైన పరబ్రహ్మ ప్రాప్తికే ప్రయోజనం పొందాలి కనుక పరమాత్మ ధ్యానం చేయాలి. ఇంకొక రకం కూడా చెప్పుకోవచ్చు మనం, ఈ ఓంకారోపాసన గృహస్థులు కాకుండా సన్యాసులే చేయడానికి కారణం ఏంటి అంటే దీనికి పరమలక్ష్యం పరబ్రహ్మ ప్రాప్తి. చిన్న చిన్న గృహస్థ ప్రయోజనాలు, లౌకిక ప్రయోజనాలు వాళ్ళకి అక్కర్లేదు కనుక యతీశ్వరులైన వాడు ఓంకారోపాసన చేస్తున్నారు. మనకి చిన్నవి కావాలి అనుకున్నప్పుడు చిన్న వాటిలో ఇంత పెద్ద పని ఎందుకు, చిన్న వాటిని కోసం చేసుకోవడానికి చిన్న చిన్న మార్గాలు ఉంటాయి, దాన్ని చూసుకోండి కనుక మీరు ప్రణవంతకు వెళ్ళక్కర్లేదు అనే మాట కూడా మనం చెప్పుకోవచ్చు. పరబ్రహ్మ ప్రాప్తి సాధనంగా ఓంకారోపాసనం విధింపబడింది. సరే, ఇక్కడ గమన సాధన అన్నారు కదండి, గమన సాధన అంటే అది అంటే అక్కడికి తీసుకెళ్తాయి అన్నాడు కదా.
ఋగ్వేదములు ఈ ఉపాసన చేస్తే, ఈ అకార ఉపాసన చేస్తే ఋగ్వేదాలు అక్కడికి తీసుకెళ్తాయి, యజుర్వేదాలు అక్కడికి తీసుకెళ్తాయి, సామవేదాలు అక్కడికి తీసుకెళ్తాయి. ఇలా తీసుకెళ్లడంలో ఇది సాధనమే, గమనానికి సాధనం. ఈ మొదటి 2 చోట్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అవును. 3వ చోట్లకి వెళ్ళేసరికి అక్కడే ఉండిపోతాడు. సూర్య తేజస్సు సంపన్న మాత్రం ఏవా మళ్ళీ తిన్నా పునరావర్తతే అని చెప్పడం ఉద్దేశం. మరి ఓంకారం గృహస్థులు చేయకూడదు కదా మరి? అది కేవలం ఓంకారం పనికిరాదమ్మా. ఇంకో మంత్రంతో కలిపి చేసుకుంటారు, ఇంకో మంత్రంతో కలిపి చేసుకుంటారు, అనుసంధానం చేయాలి. ఇంకో మంత్రంతో కలిపి చేస్తారు కదా. కేవలం ప్రణవోపాసన మాత్రం మనకి కాదు. అయితే స్త్రీలకి ప్రణవోపాసన కూడా లేదు. ఓంకారం కాదు బాబులో ఔం అనేదో చెప్పాలి, ఓంకారం కాదు. మరి ఈ రోజుల్లో అందరు చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళని మనం ఏం అడగమమ్మా. వాళ్ళు అన్ని వేదాలు చదువుతారు, యజ్ఞాలు చేస్తారు, అన్ని చేసే వాళ్ళని ఎందుకు వద్దాం చేయకూడదు? అమ్మా. అదే ఎవరు చూడు ఎందుకు చేయకూడదు, ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు, స్త్రీలు ఎందుకు చేయకూడదు ఇవి అంటున్నారు ఈ మధ్య అందరూ. మనకేం తెలుసు? మేము చెప్పింది చెయ్యని చేయొద్దని మేము అంటలేదు. శాస్త్రం ఏం చెప్పింది దానిలో ఏముందో చెప్తున్నాం. అది ఇష్టపడిన వాళ్ళు దాన్ని అనుసరిస్తారు, లేదా స్వతంత్రంగా మేము చేస్తాం అనుకున్న వాళ్ళు చేస్తారు. మేము ఎవరిని వద్దంటలేదు, శాస్త్రం ఏం చెప్పింది మాత్రమే చెప్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. శుభం. నమస్కారం. తీసేస్తున్నాను.